బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్యను తగ్గించడమే లక్ష్యంగా కదులుతున్నారు. ఈ మేరకు ప్రభుత్వం బైఅవుట్ను ప్రకటించింది. ఆఫీస్ ఆఫ్ పర్సనల్ మేనేజ్మెంట్ నుంచి మెమో వెలువడింది. ప్రభుత్వ ఉద్యోగుల ప్రమాణాలు, ప్రవర్తన అనుకూలతలను పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈమెయిల్ ద్వారా 20 లక్షల మంది ఉద్యోగులకు సమాచారం వెళ్ళింది. వాలంటీర్గా ఉద్యోగాలను వదులుకుంటే 8 నెలల జీతం ఇవ్వనున్నట్లు అందులో వెల్లడించారు. ఫిబ్రవరి 6వ తేదీలోపు తమ నిర్ణయాలను ఉద్యోగులు ప్రకటించాల్సి ఉంది. రిమోట్ విధానంలో పనిచేస్తున్న ఉద్యోగులు సైతం ఇక నుంచి వారానికి 5 రోజులు కార్యాలయాలకు రావాలని ట్రంప్ సర్కార్ కుండబద్దలు కొట్టింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్యను తగ్గించడమే లక్ష్యంగా కదులుతున్నారు. ఈ మేరకు ప్రభుత్వం బైఅవుట్ను ప్రకటించింది. ఆఫీస్ ఆఫ్ పర్సనల్ మేనేజ్మెంట్ నుంచి మెమో వెలువడింది. ప్రభుత్వ ఉద్యోగుల ప్రమాణాలు, ప్రవర్తన అనుకూలతలను పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈమెయిల్ ద్వారా 20 లక్షల మంది ఉద్యోగులకు సమాచారం వెళ్ళింది. వాలంటీర్గా ఉద్యోగాలను వదులుకుంటే 8 నెలల జీతం ఇవ్వనున్నట్లు అందులో వెల్లడించారు. ఫిబ్రవరి 6వ తేదీలోపు తమ నిర్ణయాలను ఉద్యోగులు ప్రకటించాల్సి ఉంది. రిమోట్ విధానంలో పనిచేస్తున్న ఉద్యోగులు సైతం ఇక నుంచి వారానికి 5 రోజులు కార్యాలయాలకు రావాలని ట్రంప్ సర్కార్ కుండబద్దలు కొట్టింది.